నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. We follow the star. His name is Jesus. You shall turn the heart of the fathers to the children, and the heart of the children to their fathers. మహాగణుడైన మా కన్న తండ్రి, ఈరోజు కూడా మీ పిల్లలమైన మేమందరము కలిసి పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి పూనుకుంటుండగా కృప చూపించండి. నీ జీవవాక్కులతో నాయన జీవాన్ని నింపుకొని నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి, శాశ్వత ప్రేమను ఈ కార్యక్రమము ద్వారా లేఖనాలను ధ్యానించగలిగే భాగ్యాన్ని ఇస్తున్నా పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు, వందనములు తెలుపుకుంటూ మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎలా ఉంటున్నారు? మీ ప్రార్థనా జీవితం, రోజువారీ వాక్య పఠనము క్రమంగా ఉందని నమ్ముతూ వీటి విషయంలో మరింత జాగ్రత్త కలిగి ఉండాలని కోరుతూ ఈ అంత్య దినాలలో కుటుంబ ప్రార్థనలు కూడా చాలా అవసరమని జ్ఞాపకం చేస్తూ ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న ఒక చక్కటి విషయాన్ని గురించి మనం చూడగలము. ఈ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అన్యజనులను ఇశ్రాయేలీల మధ్య సయోధ్యను కుదురుస్తూ, అన్యజనులు ఎలా ఉండాలి, ఇశ్రాయేలీలు ఎలా ఉండాలి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అని యేసుక్రీస్తును పరిచయం చేస్తూ వారి మధ్య ఉన్న ద్వేషాన్ని రూపుమాపుతూ ముగింపులోనికి వస్తున్న సందర్భం 12వ అధ్యాయపు ప్రారంభం. 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మేము రక్త సంబంధులము అనుకుంటున్నారు, అన్యజనులు మేము రక్తమిచ్చి కొనబడిన వారము అనుకుంటున్నారు. మేము గొప్పవారము అనుకుంటున్న వారిని ఉద్దేశిస్తూ వారి ఆధిక్యతను వారికి తెలుపుతూనే మనమందరము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు కొరకు బ్రతకటము ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేస్తూ 2వ వచనంలో మనము చూడగలిగితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇద్దరిని లోకము నుంచి వేరై మీ మనస్సు మార్చుకొని రూపాంతరము పొందుడి అని తెలియజేస్తున్నాడు. ఒక క్రొత్త పదముగా ఉంది రూపాంతరము పొందుడి అనేది. రూపాంతరం అనగా ఏమిటి? ఆ పదాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే
ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోనికి మారటం, రూపాంతరము, ఒక రూపాన్ని వదులుకొని ఇంకొక రూపాన్ని సంతరించుకోవడం అనే అర్థం అందులో మనకు స్ఫురిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలను చూచి వీడు చాలా మారాడు, వీడు రూపమే మారిపోయింది అంటే రూపాంతరము పొందాడు అనే పద ప్రయోగాన్ని మనం ఉపయోగిస్తుంటాం. ఎవరినైనా సరే చాలా సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు నువ్వు మారిపోయావు అని చెప్పడానికి ఉపయోగించే పదం రూపాంతరం. అతని రూపంలో చాలా మార్పు వచ్చింది అని. క్రీస్తులోనికి వచ్చిన మనల్ని కూడా మన మనస్సు ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకాలని మనం నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయము మనలో రూపాంతరాన్ని తీసుకొని రావాలి. ఇంకా చక్కగా దాన్ని ఆలోచించగలిగితే సీతాకోక చిలుక మనకు తెలుసు. దాని ప్రారంభం గొంగలి పురుగు. గొంగలి పురుగుగా ఉంటున్న సీతాకోక చిలుక క్రమక్రమంగా రూపాన్ని మార్చుకుంటూ ఎగిరే సీతాకోక చిలుకగా మారుతుంది. గొంగలి పురుగు ఒక సీతాకోక చిలుకగా రూపాంతరము చెందింది. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సీతాకోక చిలుక మరలా ఎప్పుడు గొంగలి పురుగుగా మారదు. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారింది, కానీ సీతాకోక చిలుక ఒక గొంగలి పురుగుగా మారదు. దానిని రూపాంతరము అని మనం భావిస్తాం. మనం చదువుకున్న పాఠ్యపుస్తకాలలో ఒక కప్ప జీవిత చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కప్ప చిన్నగా ఉన్నప్పుడు చేపను పోలి ఉంటుంది. ఆ చేపను పోలి ఉంటున్న కప్ప ఎదిగి కప్పగా మారుతుంది, ప్రౌఢజీవిగా మారుతుంది. మరలా కప్ప జీవితంలో చేపను పోలిన దశ మరలా రాదు. రూపాంతరాన్ని చెందింది, తన రూపాన్ని మార్చుకుంది, మరలా పాత రూపానికి వెళ్ళదు. అంటే మనము కూడా లోకములో నుంచి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన పాత స్వభావాన్ని మార్చుకొని ఒక నవీన స్వభావములోనికి మనం రావాలి. అంత మాత్రమే కాదు, నవీన స్వభావములోనికి వచ్చిన మనము ఎంత మాత్రమును పాత జీవితములోనికి ప్రవేశించకూడదు. అది రూపాంతరత. ఒకవేళ పాత జీవితంలోనికి మరలా మనం ప్రవేశిస్తున్నాము అంటే దానిని రూపాంతరత అని పిలవడానికి వీలు లేదు. దానిని ఏమంటారో తెలుసా? వేషధారణ అంటారు. సినీ తెరపై ఒక నటుడు ఒక పాత్రను పోషిస్తాడు. తన పాత్ర పరిధి పూర్తయిన వెంటనే మరలా యథాస్థితికి వస్తాడు. తాను ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు. ఒక పాత్ర కొరకు ఆ పాత్రలో కాసేపు ఒక 2 గంటలు, ఒక 3 గంటలు నటిస్తాడు. నటించిన తర్వాత మరలా యథాస్థితికి వస్తాడు. చూసారా? దీన్ని నటన అంటాం. వేషధారణ. ఆ 2 గంటల కొరకు ఆ వేషాన్ని వేసుకుంటాడు, నటిస్తాడు. కానీ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనలో చూడాలనుకుంటున్నది నటన కాదు, వేషధారణ కానే కాదు. బైబిల్ అసహించుకుంటున్న పాపాలలో ప్రాముఖ్యమైనది వేషధారణగా మహనీయుడైన యేసుక్రీస్తు మాటల్లో చాలా సందర్భాలలో మనం చూడగలం. శాస్త్రులు పరిసయ్యులను అయ్యో వేషధారులైన శాస్త్రులారా అని మత్తయి సువార్త 23వ అధ్యాయమంతా వారిని గురించే వ్రాయబడింది. సమయానికి భక్తిగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఆ సమయము తీరిపోయిన తర్వాత వారు ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే ఉంటున్న ఆ స్థితిని వేషధారణ, నటన అంటున్నారు. మహనీయుడైన యేసుక్రీస్తు చెప్పిన ఈ చక్కటి మాటలను మనం ఆలోచించగలిగితే మనలో రూపాంతరత ప్రారంభమైందా, లేదా నటననే స్థిరపరుచుకొని మారిపోయాము అని ఒక మాయలో మనం బ్రతుకుతున్నామా ఆలోచించాలి. రూపాంతరత అనేది క్షణంలో వచ్చేది కాదు. లావుగా ఉన్న మనం సనబడాలంటే ఒక రాత్రికి తగ్గిపోగలమా? మన ఆకారాన్ని మార్చుకోవటం అంటే ఓ 3 నెలలు, ఓ 4 నెలలు ఒక డైట్ ప్లాన్లోనికి వెళ్ళాలి. మన లైఫ్ స్టైల్ అనేది దానికి అనుకూలంగా మనం మార్పు చెందించుకోవాలి. రూపాంతరత కూడా ఆ నవీన స్వభావంలో మన జీవితం స్థిరపడాలి అంటే దేవుని వాక్యముతో సహవాసము చేస్తూ
పూర్తిగా మన స్వభావాన్ని మార్చుకొనగలిగే స్థితి 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, 4 సంవత్సరాలు పట్టొచ్చు. అలాంటి స్థితిలోనికి వెళ్ళి మరలా మొదటి స్థితిలోనికి రాలేని స్థితిని సంపాదించుకోవటం రూపాంతరత. కానీ ఈరోజు మనిషి రూపాంతరతలోనికి వెళ్ళటం అంటే చాలా కష్టమని ఎరిగి కాసేపు నటించి మరలా ఆ నటనలో నుంచి బయటికి వచ్చి తాను ఎలా ఉండాలో అలానే ఉంటున్నాడు. ప్రేమన వారలారా, ఆదివారము దేవాలయంలో నటిస్తున్నాడు, లేదంటే ఒక సభలోనికి వెళ్ళి మనకు భక్తి ఉన్నట్లుగా మనం నటిస్తున్నాం. వేషధారణలోనికి వెళ్ళి మరలా యథాస్థితిలోనికి వస్తున్నవారే ఈరోజు మనకు ఎక్కువ మంది కనబడుతుంటారు. మన జీవితాన్ని ఆలోచించిన చాలా సందర్భాలు ఆ వేషధారణ, నటన మన జీవితంలో కూడా ఉన్నట్టుగా మనం గుర్తించగలం. రూపాంతరము పొందుకోవటం కష్టము అని నెమ్మదిగా నటనలకు అలవాటు పడుతున్నాం. రూపాంతరము పొందటము కష్టమనుకొని నెమ్మదిగా నటించడానికి మనం అలవాటు పడుతున్నామేమో చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నటించటం అలవాటు పడితే ఈ నటన లోకానికి నచ్చుతుందేమో కానీ ఈ విశ్వములో భూమి మీద మనల్ని పెట్టింది దేవుడు మన నటనను చూడటానికి మాత్రము కాదు. దేవుని కొరకు నువ్వు బ్రతకాలి అని, నవీన స్వభావంతో నీ జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాడే తప్ప నటన దేవుడికి అసహ్యం. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి నటించటాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటను చూడగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి చూడండి. కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. కుక్క తిన్నదాన్ని మరలా వాంతుకు చేసుకున్నది, వదిలివేయదు, మరలా దాన్ని తినడానికి సిద్ధపడుతుంది. కడగబడిన పంది బురదలోనికి దొర్లుతుంది. అలాగే ఈరోజు మనిషి జీవితం కూడా ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఇది ఎవరిని గురించి రాయబడిందో మీరు చూడగలిగితే 20వ వచనంలో చూడండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఒకసారి విశ్వసించి మన మనస్సును మార్చుకొని బాప్తిస్మము తీసుకొని దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయము తీసుకున్న తర్వాత రూపాంతరములోనికి ప్రవేశించాలి. మరలా గత జీవితంలోనికి ఎన్నడూనూ రానటువంటి ఒక స్థితిలోనికి మనం వెళ్ళాలి. కానీ కుక్క వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలోనికి దొర్లినట్లుగా కాసేపు నటిస్తున్నాం, మరలా యథాస్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు క్రైస్తవ జీవితాలలో ఈ స్థితి మనకు ఎక్కువగా కనపడుతుంది, వేషధారణ స్థితి. ఆ వేషధారణ వలన మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఎవరికో కనబడాలి అని ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. లోకంలో ఒకరి చేత మోసపోయిన వారికి సానుభూతి కలుగుతుందేమో కానీ లోకంలో తనను తాను మోసం చేసుకున్నవాడు ఎవడూ ఉండడు. కానీ శ్రేష్టమైన వాక్కులను వింటూ బ్రతకాలని నిర్ణయించుకొని ఎదుటివారి కొరకు నటనను అలవాటు చేసుకుని బ్రతుకుతున్నామంటే మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. ప్రేమన వారలారా, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఈ రూపాంతరత మన జీవితంలోనికి సరిగా రాగలిగి నీ స్వభావం మారి దేవుని కొరకు బ్రతకగలిగితే అసరైన రూపాంతరములోనికి వెళ్ళగలిగే మహాభాగ్యము మనకు కలుగుతుంది. దయచేసి చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. యేసుక్రీస్తు
శిలువ మరణానికి వెళ్ళే దినాలు దగ్గర పడుతున్నప్పుడు ఆయన పేతురును, యాకోబు, యోహానులను తీసుకుని వెళ్ళి ఒక కొండ మీద రూపాంతరము పొందుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ఈ కొండకు రూపాంతరపు కొండ అని కూడా పేరు. యేసుక్రీస్తు రూపాంతరము చెందిన కొండగా మనకు చాలా సుపరిచితం. ఇప్పుడు యేసుక్రీస్తు రూపాంతరాన్ని గురించి ఆలోచించగలిగితే, శిష్యులు ఆయనను గమనిస్తున్నప్పుడు ఆయన వస్త్రములు మారిపోయాయి. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను అని రాయబడింది. శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. ఆయన ముఖము సూర్యుని వలె మారిపోయింది, సూర్యుని వలె. యేసుక్రీస్తు ఎందుకు రూపాంతరము చెందుతున్నాడో ఆలోచించగలిగితే, ఆయన మరణ, సమాధి, పునరుత్థానములకు సాదృశ్యాన్ని కనపరుస్తున్నాడు. నేను మరణించి తిరిగి లేచిన తర్వాత నా రూపం మారుతుంది, నా ఆకారం మారుతుంది, నా ఆయుష్షు మారుతుంది, నా లోకమే మారిపోతుంది. పరలోకానికి వెళ్ళగలిగే నేను ఆ పరలోకపు మహారూపాన్ని తెచ్చుకొనబోతున్నాను. ఆ రూపం ఎలా ఉండబోతుంది అని శిష్యులకి ఒక్కసారి చూపించాలనుకొని రూపాంతరము పొందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను అంటే సూర్యున్ని సూటిగా చూడగలమా? సూర్యుని తేజస్సు ఏంటి? యేసుక్రీస్తు ముఖము కూడా సూర్యుని వలె ప్రకాశించింది అంటే సూర్యునితో ఎందుకు పోలుస్తున్నాడో జాగ్రత్తగా ఆలోచించగలిగితే, కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి వెలుగునిచ్చే సూర్యుని మనం చూస్తున్నాం. అంటే ఆ రూపం ఎన్ని వందల కోట్ల సంవత్సరాలైనా ఉండగలిగే రూపాన్ని ఆయన తెచ్చుకున్నాడు. ఈ శరీరం మహా అంటే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. యేసుక్రీస్తు రూపాంతరము పొందిన తర్వాత తెచ్చుకున్న ఆ దేహము సూర్యునితో పోల్చబడింది అంటే సూర్యుడు ఎంతకాలము నుంచి ఉండగలుగుతున్నాడు అని ప్రశ్నిస్తే వందల కోట్ల సంవత్సరాలు. యేసుక్రీస్తు కూడా ఎన్ని వందల కోట్ల సంవత్సరాలైనా ఉండగలిగే ఆకారంలోనికి నేను వెళుతున్నాను, నేను రూపాంతరము చెందుతున్నాను అని వారికి కనబరుచుకున్నాడు. ప్రియమైన వారలారా, ఎంత ఆశ్చర్యం! మనల్ని ఇక్కడ రూపాంతరములోనికి రమ్మన్నాడు. మన మనసు మారి నూతనమై రూపాంతరం పొందితే మన రూపాన్నే మారుస్తానని మహనీయుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఒక మహాలోకం మన కొరకు సిద్ధమవుతుంది. ఒక ఉన్నతమైన జీవితం మన కొరకు తీర్చిదిద్దబడుతుంది. ఈ లోకము, ఈ శరీరము శాశ్వతమైనవి కానే కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, 60-70 సంవత్సరాలు ఇక్కడ ఉండగలం. కానీ ఈ రూపాన్ని మార్చి పరలోకానికి వెళ్ళగలిగే ఆ ఉన్నతమైన రూపాన్ని మనకివ్వనున్నాడు. అసలు సిసలు రూపాంతరత మరణించి తిరిగి లేచిన తర్వాత మనం పొందుకోబోతున్నాం. మరలా ఎన్నటికీ ఈ మట్టి శరీరములోనికి మనము రాము. మరలా ఎన్నటికీ ఆయుష్లోనికి మనం రాము. ఈ మట్టి శరీరంలో బాధలు, ఇబ్బందులు, వేదనలు అన్నీ మనకు తెలుసు. ఇవి ఇప్పుడు మాత్రమే. ఈ రూపాన్ని మార్చుకున్న తర్వాత ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ కన్నీళ్ళు, ఈ కష్టాలు లేని రాని ఒక ఉన్నతమైన ఆకారాన్ని మనం సంతరించుకోబోతున్నాము. యేసుక్రీస్తు రూపాంతరము చెంది అదే మనకు సాక్ష్యముగా చూపిస్తున్నాడు. పేతురు, యాకోబు, యోహానులు ఆశ్చర్యపోయారు. ప్రతిరోజు మేము చూస్తున్న యేసుక్రీస్తేనా? ఆయన వస్త్రములు మిగుల తెల్లనివాయను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. కేవలం ఆయనకు మాత్రమే కాదు ప్రియమైన వారలారా. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని దయచేసి చూడండి. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఈ చిన్న జీవితకాలం
క్రీస్తును విశ్వసించి రూపాంతరతను మనం తెచ్చుకోగలిగితే మరలా పాత జీవితానికి వెళ్ళి వేషధారణను నటనను అలవాటు చేసుకోక ఈ చిన్న జీవితంలో మన పాత రోత స్వభావాన్ని పూర్తిగా త్యజించి విసర్జించి మరలా ఆ పాత జీవితం వైపు వెళ్ళక నూతన స్వభావాన్ని మనం తెచ్చుకొని అందులో స్థిరపడి దేవుని కొరకు కొద్ది కాలము మనము బ్రతకగలిగితే అసలు సిసలు రూపాంతరతను ఇదిగో మనం పొందుకునే మహాభాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మొదటిది నీ చేతుల్లో ఉంది, రెండవది దేవుని చేతుల్లో ఉంది. నువ్వు చెయ్యగలిగింది చేసినప్పుడు దేవుడు తాను చెయ్యగలిగింది చేస్తాడు. ఈ రూపాంతరత లేకపోతే ఆ రూపాంతరతలోనికి మనము ప్రవేశింపలేము. ప్రేమన దేవుని పిల్లలారా, పౌలు గారిని ఆలోచించండి. క్రీస్తుకు వ్యతిరేకిగా సంఘమును హింసించి పాడు చేస్తున్న ఆ స్థితిలో దమస్కు దారిలో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన వైనాన్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని మృతుల పునరుత్థానము ఉంది అని గ్రహించాడు. అప్పుడే నిర్ణయించుకున్నాడు, అప్పుడే యేసుక్రీస్తును విశ్వసించాడు. అక్కడి నుంచి వాక్యాన్ని నేర్చుకొని రూపాంతరతలోనికి వెళ్ళాడు. మరలా ఎప్పుడు ఆ పాత జీవితములోనికి ఆయన ప్రవేశించలేదు. పౌలుగా గుర్తించబడ్డాడు. సౌలు వేరు, పౌలు వేరు. పేరు మారింది అని మనకు తెలుసు, కానీ అతని జీవితమే రూపాంతరము చెందింది. అతని జీవితమే ఎంత రూపాంతరము చెందిందో తెలుసా? సంఘమును హింసించినవాడు సంఘాలను కట్టాడు, చెరసాలలో వేయించినవాడు తానే చెరసాలకు వెళ్ళిపోయాడు. ఎంత తేడా ఒక్కసారి గమనించండి, ఎంత తేడా. గుర్రము మీద తిరుగుతున్నవాడే ఇదిగో కాలి నడకన సువార్త కొరకు పౌలు గారు వెళుతున్నాడు. పౌలు గారి క్యారెక్టర్, పౌలు గారి స్వభావం ఎంత మారిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. మరలా ఆ పాత జీవితంలోనికి ఎప్పుడూ ప్రవేశించలేదు. ఎందుకు? విశ్వసించాడు గనక. నేను మారితే నా రూపమే మారిపోతుంది, నా లోకమే మారిపోతుంది అన్న ఆలోచన కలిగిన వాడై పౌలు గారు ప్రారంభంలో అతనికున్న స్వభావం వేరు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అతని స్వభావం వేరు. పౌలు గారి జీవితాన్ని మనం చూసినప్పుడు ఎన్నోసార్లు ప్రేరణ పొందుతుంటాం. శిష్యుల తదనంతరము అపోస్తులుడుగా ఉండగలిగే ఒక మహాభాగ్యాన్ని పొందుకున్నాడు అంటే తనను తాను ఎంతగా మార్చుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి. చాలాసార్లు శరీరం మీద దృష్టి పెట్టి ఇదిగో ఈ శరీరంలో మార్పులు రావాలి అని తగ్గడానికో కాస్త లావెక్కడానికో ఎన్నో రకాలుగా యోగాలని, ఎన్నో రకాలుగా ఎక్సర్సైజులని దీని కొరకు నువ్వు శ్రమిస్తున్నావు, మంచిదే. కానీ నీ క్యారెక్టర్ మార్చుకోవడానికి ఏం చేస్తున్నావు? నీ స్వభావాన్ని మార్చుకోవడానికి క్రీస్తుతో సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? యేసు క్రీస్తును అంగీకరించిన తర్వాత దేవుని వాక్యాన్ని నేర్చుకుని నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావా? లేదంటే భయభక్తులు ఉన్నట్లుగా, భక్తి ఉన్నట్లుగా కాసేపు అందరికీ వందనాలు చెప్పి మరలా యథాస్థితిలోనికి వెళుతున్నామంటే మనం నటిస్తున్నాం. ప్రియమైన వారలారా, ఈ నటన వల్ల నరకానికి వెళ్ళగలుగుతామే తప్ప రూపాంతరము పొంది ఒక మహాలోకానికి వెళ్ళగలిగే స్థితి మనకుంటుందా? వేషధారులారా, వేషధారులారా అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు మనలాంటి వారిని ఉద్దేశించి వ్రాయబడిన మాటలుగా మనకు అనిపించటం లేదా? వద్దు ప్రేమన వారలారా, మనం తీసుకున్న నిర్ణయం మంచిది. మన మారు మనసు మనల్ని రూపాంతరము చెందించాలి. నువ్వు నూతనంగా మారిపోవాలి. ఎంత నూతనంగా మారిపోవాలి అంటే మరలా ఆ పాత జీవితపు లోనికి రానంత పటిష్టంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. అలా రూపాంతరం పొందగలిగితే అసలు సిసలు రూపాంతరము మరణము తర్వాత మరొక ఆకారాన్ని తెచ్చుకొని పరలోకానికి వెళ్ళగలిగే మహాభాగ్యము మనకు కలుగుతుంది. యేసుక్రీస్తు నీలో జీవించాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు లేకపోతే మనం నటిస్తాం. పౌలు గారిలో యేసుక్రీస్తు జీవించాడు. నీలో నాలో కూడా యేసుక్రీస్తును జీవింపజేసి
అనేకులకు మార్గదర్శులుగా మనం ఉండగలిగితే ఎంత మేలు, ఎంత భాగ్యము. కాబట్టి దేవుని పిల్లలారా, మిమ్మల్ని గాయపరచాలని కాదు, మన జీవితాన్ని వాక్యము ద్వారా సరిచూసుకొని మరలా వెనకకు వెళ్ళకూడదు అని, రూపాంతరము పొంది పరలోకానికి చేరుకునే ఆ రూపాంతరతలోని కూడా ప్రవేశించాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. మీ పిల్లలుగా మేము నీ వాక్కులను ధ్యానించుచుండగా మీరు చేసిన సహాయానికై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నటనకు స్వస్తి చెప్పి నీ కొరకు జీవించగలిగే ఉన్నతమైన భాగ్యములోనికి మమ్మల్ని నడిపించమని కోరుతూ, శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాలు అనేకులకు మేలుకరంగా, ప్రయోజనకరంగా మలచమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ, తండ్రి, దీని కొరకు సహకరిస్తున్నా, ప్రార్థిస్తున్నా, సహాయము చేస్తున్నా మీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకము చేసుకోండి. పరసంబంధమైన దీవెనలతో వారిని, వారి కుటుంబాలను నింపండి. ప్రార్థనా సహాయాన్ని కోరుతున్న నీ పిల్లల్ని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ కలహాలతో నాయన, దుష్టుడు వల్ల ఇబ్బంది పడుతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, విడిపోయి కుటుంబాలలో నాయన భార్యాభర్తలుగా కలిసి ఉండలేని దుస్థితిలో ఈరోజు ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి. కృప చూపించండి నాయన. తండ్రి, వారు మనసు మార్చుకుని నాయన చక్కటి కుటుంబముగా ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. యవనస్తులను దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దీవించండి. మానసికంగా కృంగిపోతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి. తండ్రి, ఇదిగో మీ పిల్లలైన వారందరికీ మేలు చేసి బలపరిచి స్థిరపరిచి నీ కొరకు నాయన బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని ప్రాధేయపడుతూ, ఇంకనూ ఈ కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుటకు కృపచూపమని కోరుకుంటూ, సమస్త మేలులను నాయన తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడైండునుగా. ఆమేన్. లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, కరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.